అటవీ సంపదను కాపాడాలంటే అటవీ శాఖ అధికారులకు కత్తిమీద సామి. ఫోన్ సిగ్నల్ లేక ఉన్నతాధికారులకు కీలక సమాచారం అందించలేక జరిగిన అనర్థాలు అనేకం. వీటిని అధిగమించడానికి అధికారులు మహబూబాబాద్ జిల్లా అడవుల్లో అధునాతనమైన వాకీ టాకీలు ఉపయోగిస్తున్నారు. అడవుల్లో వాకీ టాకీలను ఓ ఆయుధంలా వాడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాల పరిధిలోని దట్టమైన అడవి ఉంది. వన్యప్రాణులు, విలువైన కలప, ఖనిజ సంపదను కాపాడుకోలేక అటవీ శాఖ అధికారులు ఎదుర్కొన్న కష్టాలు అనేకం. కలప మాఫియా దాడులకు ఒకప్పుడు వారు తలొగ్గక తప్పలేదు. ఈ సంపదను కాపాడటానికి అటవీ శాఖ ఉన్నతాధికారులు, బీట్, సెక్షన్, డీఆర్ఓ స్థాయి అధికారులకు ప్రత్యేక వైర్లెస్ వాకీ టాకీలు అందించారు. అడవుల్లో ఎత్తైన కొండలపై నిఘా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణతో పాటు అడవిలో వన్యప్రాణుల దాహం తీర్చడానికి ప్రత్యేకంగా సౌర విద్యుత్ ఏర్పాటు చేశారు. బోరు మోటార్లతో నిరంతరం నీటిని తోడి కుంటలను నింపుతున్నారు. నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణులను లెక్కించడానికి ప్రత్యేక సెన్సార్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అధికారులు సాంకేతికత పరిజ్ఞానంతో అడవులు కాపాడుతూ తమను తాము కాపాడుకుంటున్నారు. అధునాతన సాంకేతికతతో అక్రమార్కులకు దడ పుట్టిస్తున్నారు. అటవీశాఖ అధికారుల పనితీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.